ఉల్లికాయ ముందర ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఇట్లా బౌల్లోకి తీసుకున్నా. ఇప్పుడు ధనియాలు, ఉల్లిపాయలు, జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కారం మిక్సీ పట్టాలి మెత్తగా. కాస్త కారం, ఆయిల్ వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేగాలి ఎర్రగా. ఇంగువ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ వేగాక ఎర్రగా వేగాక ధనియాలు ఉల్లి కారంతో తయారు చేసుకున్న ముద్ద పెట్టుకోవాలి. మ్యాష్ చేసుకుని చేయకపోయినా పర్వాలేదు, ఉడకబెట్టిన బంగాళదుంపలు కూడా వేసుకోవాలి. ఇందాక బంగాళదుంపలు ఉడికేటప్పుడు కాస్త ఉప్పు వేసుకున్నాము, ఉడికేందుకు ఇప్పుడు మళ్ళీ మిగిలిన ఉప్పు వేసేసుకోవాలి కూరలో. ఈ కూర అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి, ఎందులోకైనా బాగుంటుంది. బంగాళదుంప ఉల్లికారం, కారం ఉల్లికారం అన్నీ అంటుతుంది అన్నమాట బంగాళదుంపకి. ఒక 5 నిమిషాలు ఉంచాలి, ఇలాగ తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. కూర చల్లారాక నిమ్మకాయ పెట్టుకోవాలి, ఒక చెక్క సరిపోతుంది. ఇలాగ ఈ కూర కనుక మీకు నచ్చితే ఈజీ బైట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కూర చేసుకోండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి, పుల్కాలోకి, అన్నిటిలోకి బాగుంటుంది.